పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. ఈవేళ మరొక వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభువుని నేను కనపరుస్తున్నాను. కీర్తన గ్రంథం 125వ కీర్తన 2వ వాక్యాన్ని ప్రభు మీకు వాగ్దానం ఇస్తున్నాను. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి యెరూషలేము చుట్టూ గమనించండి మీరు ఒకసారి, విస్తారమైనటువంటి పర్వతములు యెరూషలేము మధ్యలో ఉంటూ చుట్టూ కొండలు ఎలాగైతే ఉన్నాయో, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లే నీ జీవితంలో దేవుడు అలా నీ చుట్టూ ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, సృష్టితో దేవుడు నీతో ఎలా మాట్లాడుతున్నాడు. సృష్టిని మధ్యలో పెట్టి, అంటే ఒక యెరూషలేము అనే నగరము ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు దాని చుట్టూ పర్వతములు ఏ విధముగా ఉన్నాయో ఆ విధముగానే నేను నీ చుట్టూ ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ చెల్లును గాక. మీరు దృష్టి పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ధైర్యం తెచ్చుకోవాలి. ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనా, ఎలాంటి స్థితిగతులు నీ జీవితంలో ఎదురైనా, ఎలాంటి కన్నీరు నీ జీవితంలో ఎదురైనా, దేవుడు నీ చుట్టే ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ తలపైన, నీ చుట్టూ, నీ ముందు, నీ వెనక, నీ ఆలోచనల్లో, నీ తలంపుల్లో ఎప్పుడు దేవుడు నీ చుట్టూ ఉండే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ విషయాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు, ఏ విషయాన్ని బట్టి నువ్వు అధైర్యపడవద్దు, ఏ విషయాన్ని బట్టి నువ్వు సొమ్మసిల్లిపోవద్దు, ఏ విషయాన్ని బట్టి నువ్వు కన్నీరు పెట్టుకోవద్దు, ఏ విషయాన్ని బట్టి నువ్వు దుఃఖపడవద్దు. ఎవరు నీ చేతిని విడిచినా సరే దేవుడు మాత్రం ఎన్నడూ నీ చేతిని విడివడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ చుట్టూ ఆయన ఉన్నాడు. నువ్వు ఏ అక్కర్లో ఉన్నావు, నువ్వు ఏ అవసరాల్లో ఉన్నావు. ఒకవేళ ఈ రోజున నేను ఒంటరిగా ఈ ప్రయాణం చేస్తున్నాను డాడీ, నేను ఒంటరిగా ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాను డాడీ, నేను ఒంటరిగా ఈ బ్రతుకును కొనసాగిస్తున్నాను డాడీ అని ఒకవేళ నువ్వు వేదన పడుతున్నానండి, ఎంత ఒంటరిగా నీ జీవితంలో నువ్వు ఈ ప్రయాణమును కొనసాగించినా సరే దేవుడు నీ చుట్టూ ఉన్నాడు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీ పక్షముగా ఉండే ఒక నూతనమైన కార్యమును జరిగిస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు ఎన్నడూ మర్చిపోవు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, నిబ్రమ కలిగి ఉండు. ప్రభు కృప నీతో ఉంది. నీ తలపైన, నీ జీవితంలో, నీ బ్రతుకులు ఆయన ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏ కష్టం వచ్చినా నువ్వు ఆయనతో చెప్పు, నువ్వు ఏ దుఃఖం కలిగినా ఆయనతో చెప్పు. ఆయన నీ ముందుండి నిన్ను నడిపించి నిన్ను ఆదరించుకుంటున్నాడు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తున్నారు ప్రభు, వారందరి జీవితంలో ఒక నూతనమైన కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు ఇది మొదలుకొని వారి చుట్టూ మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నారు. తగిన మహిమను మీరు ఉంచండి. వారి జీవితంలో ఒక నూతనమైన నీ అద్భుతాన్ని జరిగించండి. మీ కృప చొప్పున నింపండి ప్రభు. అయ్యా, ఎవరు మీ చేతిని విడిచినా మీరు చెయ్యి విడబడుతున్నారు. కాబట్టి మీరే ప్రభు ఒక ఉన్నతగిన వాడిగా, ఒక ఉన్నతమైన వాడిగా సహాయం చేసి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. కృప తోడుగా ఉంచండి, నీడ తోడుగా ఉంచండి, అండగా ఉంచండి. ఏ విషయంలో అయితే నీ కుమారులు, నీ కుమార్తెలు బాధపడుతున్నారు ఆ ప్రతి విషయంలో వారికి మీరు తోడుగా ఉండి, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు వారి చుట్టూ మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నారు. తగిన మహిమ నుంచి మీరు అనేకుడికి దీవెనకరంగా మార్చారు. యేసు నామమున ప్రార్థించాము. గాడ్ బ్లెస్ యు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు దేవుడు ఇది మొదలుగా నీ జీవితం చుట్టూ ఉండబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో, నిబ్రమ కలిగి ప్రభుత్వంతో అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్.